గురుకుల పార్ట్ టైం నిన్న బాధ అనిపించినటువంటి అంశము గురుకుల పార్ట్ టైం టీచర్ల అర్ధంతరంగా తొలగించారు. గురుకులాలలో ఏ కారణాల చేతైనా సరే అవుట్ సోర్సింగో కాంట్రాక్టో ఏదో ఒక రూపంలో కొంతమందిని గురుకులాలలో టీచర్లను నియామకం చేసిరు. అది కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో, అంటే ప్రభుత్వ నియామకం కాకుండా థర్డ్ పార్టీ నియామకంగా చేసిరు. దాన్ని చేసిన తర్వాత 6200 మంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి వాళ్ళను తొలగించారు. నిజంగా ఒకవేళ ప్రభుత్వ విధానం తొలగించడమే అయితే తొలగించండి, నిజంగా అది ప్రభుత్వ విధానం అయితే తొలగించేటప్పుడు ఏం చేయాలి? వీళ్ళ విద్యా సంవత్సరం అయిపోయేటప్పుడు చివరి నెలనో ఇంకొక నెలనో ముందే చెప్పేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేము మిమ్మల్ని తీసుకోవడం లేదు కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా మీరు వేరే చోట ఉద్యోగాలు వెతుక్కోండి అని వాళ్ళకు సెటిల్మెంట్ చేయాలి. ప్రభుత్వమే ఇట్లా ఇష్టానుసారంగా తీసేస్తే ఎట్లా? 6200 కుటుంబాలు వాళ్ళ రోడ్డు మీద పడలేదా? ఇవాళ విద్యా సంవత్సరం మధ్యలో ఎక్కడ ఎవరైనా బయట వాళ్ళు ఉద్యోగాలు పొందగలుగుతారా? ఎంతమందికి అవకాశం ఉంటుంది అందులో? అంటే 6200 కుటుంబాలను ఈ సర్కారే మోసం చేసినట్టా కాదా? ప్రత్యక్షంగా అంటే కనీసం జ్ఞానం లేకుండా ఎట్లా వ్యవహరిస్తుంది ఈ సర్కారు? మీరు తొలగిస్తే తొలగించవచ్చు, నేను ఖచ్చితంగా ఎందుకు తొలగించాలని కూడా అనట్లేదు. కానీ పద్ధతి ప్రకారము వాళ్ళకు మీ విద్యా సంవత్సరం అయ్యేంత వరకు ఇక్కడ ఉండండి అంటే ఒక వ్యక్తిని రోడ్డు మీద పడేయడం అనేటువంటిది ప్రభుత్వ విధానమా? వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద వాళ్ళు ఒక్కటే ఉంటుందా? వాళ్ళు ఏదో మాకు నెలకింత జీతం వస్తుందని ఎన్నో అప్పు తెచ్చుకుంటారు, చిట్టీలు కట్టుకుంటారు, ఈఎంఐలు కట్టుకుంటారు, చిన్నపాటి ఇల్లు కొనుక్కొని ఉంటారు, లేకపోతే బండి కొనుక్కొని ఉంటారు, ఏదో చేసి ఉంటారు. లేదంటే వాళ్ళ పిల్లలకు స్కూల్లో ఫీజులో ఇంకేదో అయి ఉంటుంది. లేకపోతే హాస్పిటల్స్ ఖర్చులు, ఇవన్నీ అన్ని ఖర్చులు ఉంటాయి. నువ్వు అర్ధరాత్రి వచ్చి నువ్వు జీవో ఇచ్చేసి ఈ 6200 మందిని మేము తొలగిస్తున్నామంటే వాళ్ళకు ఒక సెటిల్మెంట్ చేసిరా? మీరు ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళను మీరు ఉద్యోగం పేరు మీద తీసుకున్నారు, సరే నిబంధనల ప్రకారం నిజంగా లేదుండొచ్చు, మేము ఎప్పుడైనా తీసేసేటువంటి అధికారం మాకుందని మీరు వాళ్ళ చేత సంతకం పెట్టించుండవచ్చు. కానీ కనీసం మానవత్వమైనా ఉండాలి కదా. ఇవాళ 6200 కుటుంబాలు నడి మధ్యలో వదిలేసి విద్యా సంవత్సరం అటు కాకుండా ఇటు కాకుండా మీరు ఏప్రిల్లో వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లోనో మేలోనో ఒక 2 నెలల ముందు మీరు నోటీస్ ఇచ్చేసి ఇగో మేము తీసేయదలుచుకున్నాం కాబట్టి మేము వీళ్ళందరినీ తీసేస్తున్నాము, మీరు ప్రత్యామ్నాయంగా మీరు వేరే ఉద్యోగం వెతుకోమంటే వాళ్ళకు ఇంకో నెల 2 నెలల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇగో వాళ్ళకు కావాలంటే ఒక బఫర్ కింద 1 నెల జీతమో ఒక 2 నెలల జీతమో మీకు సెటిల్మెంట్ కింద ఇస్తున్నాము అనేటువంటి మాట చేయొచ్చు కదా. దానివల్ల మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ కుటుంబాలను ఆదుకుంటే సంవత్సరాల పాటు వాళ్ళు సేవ చేశారు కదా, వాళ్ళకు జీతం ఇచ్చారు కాబట్టి సేవనా కాదా అనడానికి లేదు. జీతాలు ఇచ్చిన తర్వాత కూడా మనం పెన్షన్లు అందిస్తలేమా? వాళ్ళు మనుషులు కాదా? ఇట్లా అర్ధాంతరంగా మధ్యలో తొలగించి గురుకుల టీచర్లను కానీ ఏ వాళ్ళనైనా సరే, గురుకుల టీచర్లనే కాదు ఏ కాంట్రాక్ట్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళనైనా సరే మధ్యలో తీసేస్తే వాళ్ళకి ఇంకో ఉద్యోగం తీసుకోవడానికి అవకాశం లేకుండా నెలలో 2 నెలల్లో వాళ్ళకు ఒక నోటీస్ పీరియడ్ లేకపోతే వాళ్ళు ఎవరు రోడ్డు మీద పడిపోరా? వాళ్ళందరూ కూడా అంటే అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడే వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఏదో పెద్దోళ్ళు ఉంటారు, ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, లేకపోతే చేతగాని తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఏమీ లేనటువంటి ఆదాయం లేనటువంటి వాళ్ళు ఉంటారు, కేవలం ఒకటే ఆదాయం మీద బతికేటువంటి వాళ్ళు కొన్ని 100 కుటుంబాలు ఉంటాయి. కేవలం ఒక్క జీతం మీద బతికేటువంటి వాళ్ళే కొన్ని 100 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఒక్క జీతం కూడా రాకపోతే ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టు అవుతుంది? అంటే సర్కారు చేసేటప్పుడు అది అధికారులు చేసిరా ప్రభుత్వం చేసింది? ఎందుకంటే విద్యాశాఖ మంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? వీళ్ళ ముఖ్యమంత్రి గారికి వస్తుంది, వాళ్ళకే వస్తుంది. వీళ్ళకి 6200 మంది ఉపాధ్యాయులకు నెలకు 18,000 జీతంగా ఇస్తారు. ముందస్తు సమాచారం లేకుండా ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మౌఖిక ఆదేశాలు జారీ చేసి పార్ట్ టైం టీచర్లను ఇటీవల విధుల నుంచి తొలగించారు. ఇంతకంటే దారుణమే ఉంటుంది. వాళ్ళు వచ్చి డిమాండ్ చేయడం కాదు, ప్రభుత్వం దగ్గర కనీసం జ్ఞానం సోయి ఉండాలి కదా. వాళ్ళని తీసేసేటప్పుడు కనీసం ఆలోచన ఉండాలి కదా. అందులో ఉండేటువంటి ఈ గురుకులాలను మెయింటైన్ చేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, లేకపోతే ఆ పైన ఉండేటువంటి ఆఫీసర్లు ఉంటారు, మంత్రి ఉంటాడు, లేకపోతే మిగిలినటువంటి అనుభవజ్ఞులు ఉంటారు. కనీసం వాళ్ళకి జ్ఞానం ఉండాలి కదా. ఇదేనా మీరు చదువుకున్నటువంటిది? ఒక ఉద్యోగిని చెప్పా పెట్టకుండా ఒకవేళ వాళ్ళు తప్పులు చేసి ఉంటే ఎవరినో ఒకరిని సస్పెండ్ చేసి ఉంటే ఒక వ్యక్తి మీద వేరే విషయం. కానీ మీరు 6200 మందిని బిగిన వాళ్ళని తొలగించేసి రాత్రికి రాత్రి పొద్దుగాల పోయి మేము స్కూల్లో పాఠాలు చెప్తామంటే మిమ్మల్ని తీసేసినాం మీరు రావద్దని చెప్తారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాలు నరి రోడ్డు మీద పడ్డట కాదా?
అంటే వాళ్ళ తెలంగాణ సర్కారు 6,200 మంది కుటుంబాలను రోడ్ల మీద పడేసినట్టేనా కాదా? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయండి. మీరు తొలగించినా కూడా విద్యా సంవత్సరం అయిపోయేటప్పుడు మళ్ళా జూన్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్చిలోనో ఏప్రిల్లోనో వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇగో ఈ విద్యా సంవత్సరం అయిపోయిన వెంటనే మీ సేవలను మేము మళ్ళా తిరిగి పునరుద్ధరించడానికి ఒప్పుకోవడం లేదు, కాబట్టి మా విధానం ప్రకారం మీరు ప్రత్యామ్నాయంగా వేరే ఉద్యోగాలు చూసుకోండి అని చెప్తే అందులో వాళ్ళు చూసుకుంటుండేనేమో. ఏండ్లకేండ్లు వాళ్ళ యొక్క సేవలు తీసుకొని వాళ్ళతో పనులు చేయించుకొని గొడ్డు చాకరీ చేయించుకొని ఇవాళ అర్ధాంతరంగా రోడ్డు మీద పడిపోమని ఈ కుటుంబాల ఉసురు తగులుతుంది అనవసరంగా. ఈ సర్కారుకు ఆ ఉసురు తగులుతుంది. ఆ పైన ఉండేటువంటి అధికారులకు ఎందుకు ఆలోచన లేదు. ఎందుకంటే ప్రిన్సిపల్లో లేకపోతే హెడ్ మాస్టర్లో తొలగించారంటే వాళ్ళకి ఏం చేయలేరు, పైనుంచి ఆదేశాలు వచ్చినా చేసిరు. కానీ పైన ఆదేశాలు ఇచ్చేటోళ్ళు ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేటువంటి వాళ్ళు ఒక మాట చెప్పొచ్చు కదా, సార్ మధ్యలో ఎటు కాని సందర్భంలో వాళ్ళని రోడ్డు మీద పడిస్తే అటు ఇటు కాకుండా పోతే సార్ ఆ కుటుంబాలు ఇంకొక 6 నెలలే కదా మీరు ఇచ్చే జీతాలు, ఇంకొక 6 నెలలే కదా జీతాలు ఇచ్చేది, పనికిరాని ఉచిత పథకాలతో కోట్ల రూపాయలు ఇస్తారు కదా, వాళ్ళతో పని చేయించుకొని జీతాలు ఇస్తారు కదా, ఉట్టికి ఇస్తలేరు కదా వాళ్ళకి. పనికిరాని పథకాలతోటి ఉచితంగా అనేకం ఇస్తున్నారు మీరు. ఇది పనికొచ్చేటువంటిది. గురుకులాల్లో వాళ్ళు టీచర్లు పాఠాలు చెప్పేటువంటి వాళ్ళందరూ అంటే చదువుకున్నటువంటి వాళ్లకు టీచర్లకు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి విలువ ఎట్లాంటిదంటే ఇక ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి వాళ్ళే టీచర్లు కాదు, గవర్నమెంట్ రిక్రూట్ కాకపోయినా సరే వాళ్ళు థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయినా సరే వాళ్ళు కూడా విద్యా బోధనలే చేసిరు కదా, వాళ్ళు కూడా విద్యాబుద్ధులే నేర్పించారు కదా, వాళ్ళు కూడా పిల్లలకు పాఠాలే చెప్పారు కదా. మరి అదే సర్వీస్ నిబంధనలు ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించడానికి అదే పని చేస్తారా? అంటే వాళ్ళు ఎవరు ఎటు కాకుండా పోయినామని చెప్పేసి తీసుకుంటారా? తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత గత సర్కార్ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి పదమే ఉండదు తెలంగాణ వచ్చిన తర్వాత అని గత ప్రభుత్వం అనేకమైనటువంటి గప్పాలు కొట్టింది. వాళ్ళు కూడా మొత్తం ప్రైవేట్ అవుట్సోర్సింగ్కే ఇచ్చిరు, థర్డ్ పార్టీకే ఇచ్చిరు మొత్తం, లేదా కాంట్రాక్టో లేదా థర్డ్ పార్టీకో అవుట్సోర్సింగో ఏదో ఒక పేరు దానికి. కానీ ప్రభుత్వ నియామకాలు అయితే చేయలేదు, అన్ని అవుట్సోర్సింగే చేసిరు. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు కాంట్రాక్ట్ అనే పదమే ఉండదు, అవుట్సోర్సింగ్ అనే పదమే ఉండదు. ఎన్ని అవుట్సోర్సింగ్ లేకుండా ఎన్ని రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ సర్కార్ కూడా వాళ్ళను వెంటనే ఆదుకోవాలి, ఆదుకోకపోతే చేసేది ఉంటుంది. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు, మొత్తుకుంటారు, లొల్లి పెడతారు, మళ్ళీ పోలీసులు తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నడి రోడ్డు మీద వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు కోర్టుకు అటో ఇటో పోతే కోర్టుకు వచ్చేసరికి అది 6 నెలల పుణ్యకాలం కాడ కలిసిపోతుంది. అందులో 4గురికో 5గురికో అటో ఇటో పోతారు, వాళ్ళకు కూడా అలసిపోతారు, ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ గురుకులాలకు సంబంధించినటువంటి టీచర్లకు రాష్ట్ర సర్కారు వెంటనే న్యాయం చేయాలి. 6,200 కుటుంబాలను ఆదుకోవాలి. కనీసం ఈ విద్యా సంవత్సరం అయిపోయేంత వరకు వాళ్ళ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని పొడిగించాలి. ఆ తర్వాత అవసరమైతే మీరు వాళ్ళని తీసేసుకోండి మీ విధానం ప్రకారం. కొత్త ఉద్యోగులను తీసుకునేంత వరకు తీసుకుంటే తీసుకున్నారు, లేకుంటే లేదు. కానీ సరిగ్గా 6 నెలల్లో పాఠాలు చెప్పినటువంటి వాళ్ళకు కూడా అక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు కూడా ఇబ్బందే కదా. ఎటు కాకుండా వాళ్ళు 6 నెలలు ఇవాళ టీచర్లు వాళ్ళు పాఠాలు చెప్పి వెళ్ళిపోతారు, ఇంకొకసారి ఎటు కాకుండా అయిపోతారు కదా వాళ్ళు. ఈ ట్రాన్స్ఫర్లు చేయడం తీసేయడం వల్ల వాళ్ళందరికీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ పాఠమైందో ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి. టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ మిగిలినటువంటి ట్రాన్స్ఫర్లు కానీ కేవలం ఎండాకాలం సెలవులలో చేసుకోవడం వల్ల లాభం ఉంటుంది. మధ్యలో ఎటు కాకుండా వాళ్ళ ట్రాన్స్ఫర్లు చేయడం కూడా పెద్ద ఇబ్బందే. విద్యా సంవత్సరం స్టార్టింగ్లోనో ఎండింగ్లో మాత్రమే ట్రాన్స్ఫర్లు చేసేటువంటి విధానం తీసుకొచ్చుకోవాలి. వాళ్ళని తీసేయడం వల్ల కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే కష్టం.